హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే పర్లేదు, ఎండ వచ్చింది. నిన్నంతా మబ్బు, చిన్న చిన్న చినుకులు, అస్సలు మామూలుగా లేదైతే నిన్నంతా చలి. పర్లేదు, ఈరోజు అయితే ఓకే. చూద్దాం, చూడండి ఎండ ఎలా వచ్చిందో. ఓకే, ఇలా ఉంటే సరిపోద్ది క్లైమేట్. ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఆ పని మీకు చూపిస్తా చూడండి. ఏంటంటే ఆ ఇంపార్టెంట్ పని ఇదిగో, స్టవ్ దగ్గర మమ్మీ కర్రీ పెట్టింది, చూడమని చెప్పింది. ఇంకా అదే అంటేస్తుంది కదా, కలపాలి. మేబీ కుదరట్లేదు, రెండు చేతులతో చేయాలని. నా ట్రై కూడా ఇప్పుడే పోయింది. అంటే మేబీ ఏమో తెలియదు, మొత్తం లాక్ మొత్తం ఓపెన్ చేశాక పూర్తిగా అది బెండ్ అయిపోయింది. తెలియట్లేదు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ వర్క్ అయిన తర్వాత దాన్ని చూడాలి. ఇంకా ఇది మాడిపోయింది. గైస్, ఇదిగో ఈ పైన ఇది ఉంది కదా హ్యాండిల్, ఇది బెండ్ అయిపోయింది. ఇంకలాగా ఇరిగిపోయింది అనుకున్నా, కానీ ఇరగలేదు. దీని బ్యాక్ సైడ్ ఈ స్క్రూ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది స్క్రూ. ఇదిగో ఈ స్క్రూ ఇక్కడ బయటకు వచ్చేసింది. దీన్ని సెట్ చేయాలి ఇంకా. అంటే నేను ఎప్పుడు వాడలేదు కదా, అందుకని నాకు దీని గురించి పూర్తిగా తెలీదు. ఇదిగో ట్రైపాడ్ చూసి ఉంటారు మ్యాక్సిమం మీరు. ఇది చూడండి, ఇది ఇంట్లోకి వచ్చేసి ఏదో తింటుంది. ఆ చేపలు చూసారు కదా, చేపలు బాగా చేసిన వేస్టేజ్. దాని దగ్గర కూడా ఉంది ఇంకా వేస్టేజ్. చూడండి చిత్తకొకసారికి ఎంత బాగుందో. గాయస్, నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్ చేసే కార్యక్రమం అనేది ఉంది, దాన్ని ఇప్పుడు ఫినిష్ చేద్దాం. మార్నింగ్ టిఫిన్ ఏంటి ఉంటుందంటే రోటీ, ఇంకా ఇందాక నేను చేసిన కర్రీ. ఇదిగో ప్లేట్లోకి అయితే తీసుకున్నా. గాయస్, ఇప్పుడు నేనైతే ఆనియన్స్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి, సండే కదా, షాప్ చాలా వేగంగా క్లోజ్ చేసేస్తుంది, లేదంటే మార్కెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆనియన్స్ అయితే తీసుకున్నా, కానీ షాప్ బంద్ ఉంది. ఒక షాప్, ఇంకో షాప్ అయితే ఓపెన్లో ఉంది కాబట్టి దొరికేస్తాయి. ఇంకా లేదంటే ఇక్కడ తీసుకోకపోయామనుకో టైం పైన షాప్ క్లోజ్ చేసేస్తాడు. ఇంకా షాప్ క్లోజ్ చేసాక ఇంకా మనం చాలా లాంగ్ వెళ్ళాలి మార్కెట్ దగ్గరికి. ఇదంతా చూసారా, ఇదంతా గుట్కా మహిమ, మొత్తం రెడ్ కలర్. కానీ బోర్డు చూస్తారా, ఎవ్రీ సండే ఈ షాప్ ఉంటుంది. ఇంకా ప్లాస్టిక్ సామాన్ అమ్మేది. గైస్, నిన్నటి వ్లాగ్లో నేనైతే ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొచ్చాను కదా, అమ్మ వీళ్ళు మార్కెట్కి వెళ్ళి చూడండి ఇలాంటి డ్రింక్స్ తాగుతున్నారు కొనుక్కొని. అంటే దాహం వేస్తే వాటర్ బాటిల్ తాగరు, ఇంకా ఇలాంటి డ్రింక్స్ కొనుక్కొని తాగుతారు. కానీ ఇవి ఎక్కువగా తాగొద్దు. ఎక్కువగా తాగారనేసి అంటే హెల్త్కి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నాను? దీంతో పాటు ఇంకా అమ్మ వీళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ వెజిటబుల్స్ కొనుక్కొని తీసుకొచ్చారు. ఇంకా టమాటా, దీంట్లో క్యాబేజ్ ఉంది. గైస్, ఆ స్టూల్ చూసారా, ఫోల్డింగ్ స్టూల్, అది భలే ఉంటుందా. యాక్చువల్లీ నేను అదే తీసుకోవడానికి వచ్చాను, కానీ తీసుకోలేదు. ఇంకా పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇది ఇంకో కలర్ చూపించాడు ఆయన. ఇలాంటి బకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా షాప్ దగ్గర ఆయన ఇది చూస్తున్నాడు, మొబైల్ చూస్తున్నాడు. స్టూల్ అయితే తీసుకోలేదు, కానీ ఇదిగో ఈ బకెట్ తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడు పబ్లిక్ గ్రౌండ్కి వెళ్తున్నా, టైం పాస్ అవ్వట్లేదు ఇంటి దగ్గర, అందుకోసం. గైస్, మీకు ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ డబ్బాలా కనిపిస్తుంది కదా, ఈ చిన్న డబ్బా, ఇది చూసారా, ఇది ఇంత చిన్నది. ఇది ఒక షాప్, ఇది చూసారు కదా, టీ కాఫీ అవైలబుల్ హియర్ అని ఉంది. ఇదే దీనికి ఎంట్రన్స్, ఇదే ఇటువైపు నుంచి. నెక్స్ట్ అటువైపు ఓపెన్గా ఉంటుంది, ఈ రెండు వైపులు ఓపెన్గా ఉంటుంది. గాయస్, ఇక్కడ అతను టఫ్ జాబ్ చేస్తున్నాడు చూడండి. ఇంకా ఆ పైన అక్కడ ఎవరో రోప్ పట్టుకొని ఉన్నాడు. ఇంకా గాయస్, ఇదిగో మనమైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఇదిగో ఇటు సైడ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాను. ఇంకా కాకపోతే ఇంకా మేலே నడుస్తూ ఉంది. ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటంటే ప్రశాంతంగా కూర్చుందామని, అంతే, ఇంకేం లేదు. అలాగా ఈ వ్లాగ్ కూడా ఎడిట్ చేయాలి,
దగ్గర దగ్గర 6 మినిట్స్ వచ్చేస్తుంది. చూద్దాం. నాకైతే కరెక్ట్ ప్లేస్ దొరికింది కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా. ఆ ఎదురుగానే ఫుట్బాల్ ఆడుతున్నారు, అది చూసుకుంటాను. ఇంకా చక్కగా ఆడుకుంటున్నారు. ఇంక వాళ్ళు టీం మెంబర్స్ ఇంక ఇక్కడే ఉన్నారు, ఇంకా వెళ్తున్నారు. అదిగో ఇది గోల్. ఇది భలే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. బాగుంది. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా తక్కువ టైంలో వ్లాగ్స్ అయితే తీస్తున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.